గురుదత్ గారి గురించి చెప్పాలంటే ఎక్కువ మట్టుకు కాగజ్ కి పూల్ మూవీ చూసినట్లయితే తన జీవిత చరిత్రనే నిజంగా కొంచెం మ్యాచ్ అయినట్లుగా కనపడుతుంది. ఎంతో ఇష్టం అనిపిస్తుంది. తన ఎక్స్ప్రెషన్స్, నటన చాతుర్యము, డైరెక్షను అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. కాగజ్ కి పూల్లో వైద్యరమాన్ కూడా చాలా బాగా చేశారు. అసలు ఈ కథ వింటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, గురుదత్ ఒక గొప్పింటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ తను సినిమా ఇండస్ట్రీ చాలా పిచ్చి ఉంటుంది. తను డైరెక్టర్గా ఉంటాడు. అది ఆమెకి నచ్చదు. చాలా చిన్న చూపు చూస్తుంటుంది డైరెక్టర్ని. కానీ మంచి గొప్ప డైరెక్టర్ అవుతాడు అతను దేవదాస్ మూవీ తీసి, అంటే ఆ సినిమాలో అనమాట. అప్పుడు కూతురేమో హాస్టల్లో చదువుతుంటుంది. తను వెతుకుతున్న హీరోయిన్ ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ఒకనాడు తను దారిలో కనపడిన ఒక అమ్మాయికి తన భుజం పైన వేసుకునే కోటు చలి పెడుతుంటే వర్షానికి ఇస్తాడనమాట. ఆమె ఆ కోటు వాపస్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి దేవదాస్ సినిమాకి చాలా సూట్ అవుతుంది, అమాయకంగా ఉంది, పేరు అని, మోకం బాగుంది అని చెప్పి పెడతాడు. ఆమెను రిక్వెస్ట్ చేసి ఆ సినిమాలో నటింపజేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అతని ఫోటోనే పెట్టి చాలా ఆరాధిస్తుంది ఇంట్లో. అతని ఫోటోను చాలా, అంటే నాకు ఎవ్వరు లేకున్నా కూడా నేను ఒక హాస్టల్లో ఉండే అమ్మాయిని తీసుకొచ్చి నన్ను ఒక గొప్ప హీరోయిన్ని చేశావు అని చెప్పి కృతజ్ఞత, ప్రేమ అన్నీ పెంచుకుంటుంది తన మీద. తనకి ఏ మూమెంట్ ఉన్నా కూడా తను అబ్జర్వ్ చేస్తుంటుంది నాలాగా. అయితే అప్పుడు గురుదత్తుకి కూడా తెలుస్తుంది తను ఇష్టపడ్డాడు, తను కూడా ఇష్టపడతాడు. ఇద్దరు ఒక్కరికొకరు చెప్పుకోరు, కానీ చివరి వరకు ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. అయితే కాగజ్ అదే అన్నమాట, అందులో పాట ఉంటుంది. ఆ పాట నేను పాడాను, యూట్యూబ్లో చూడండి. వక్త్ నే కియా చాహతే సితం తుమ్ రహీన తుమ్ హమ్ రహీన హమ్ అని చాలా బాగుంటుంది ఈ పాట కూడా. అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి తనవి. తను చాలా గొప్ప అద్భుతమైన ఒక కళాకారుడే కాక అన్ని విషయాల్లో కూడా, అంటే ఇప్పుడు సమాజంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాగో గురుదత్ గారు కూడా అలాంటి వ్యక్తి అన్నమాట. సో అందరు గురుదత్ మూవీస్ చూడండి, చాలా బాగుంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత సినిమాలను మళ్ళీ చూడండి, కలర్లో తీసి చూస్తే ఇంకా బాగుంటాయి. మీ శ్రీవాణి అలియాస్ అరుంధతి, డైరెక్టర్, రైటర్, యాక్టర్, లాయర్, లీడర్, మల్టీ టాలెంటెడ్ అమ్మాయిని. థ్యాంక్ యూ.